హలో అండి, వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను క్యాబేజీ పెసరపప్పు కర్రీ చేసి చూపిస్తున్నాను. ఈ కర్రీ చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ క్యాబేజీ పెసరపప్పు చపాతీలోకి, పుల్కాలోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. ఈజీగానే చేసుకోవచ్చు, మసాలాలు ఏమీ లేకుండా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 500 గ్రామ్స్ క్యాబేజ్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. వాటర్ అంతా తీసేసుకొని ఇలా స్ట్రైనర్లో వేసేసుకున్నాను. అలాగే ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్ పెసరపప్పు తీసుకున్నాను. శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. అంటే మనం క్యాబేజీ కట్ చేసే ముందు ఇలా అంతా ఒకసారి కడిగేసుకొని నానబెట్టేసుకుంటే పెసరపప్పుని మనం క్యాబేజీ ఇవన్నీ ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసే వరకు చక్కగా నాని ఉంటుంది. ఇలా నానబెట్టేసుకోవాలి. నేను ఇక్కడ తీసుకుంది 3 టేబుల్ స్పూనే. అవసరం ఉంటే కొద్దిగా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇలా నానబెట్టేసుకున్నాను పెసరపప్పుని ముందుగానే. ఇక్కడ నేను కర్రీకి ఒక కడాయి పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసేసుకుంటున్నాను. కడాయి వేడైంది. 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను. ఇక్కడ ఒక 1/4 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర ఆవాలు చిటపటమనగానే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకుంటాను. వేసుకున్న ఆవాలు జీలకర్ర కొద్దిగా వేగిపోయాయి. ఇక్కడ నేను కొద్దిగా ఒక 1/4 టీ స్పూన్ కంటే కొద్దిగా మెంతి పౌడర్ వేసుకున్నాను. మెంతి పౌడర్ చాలా మంచిదండి, హెల్త్కి కూడా చాలా మంచిది కదా. నేను ఆల్రెడీ వేయించి పెట్టుకొని పౌడర్ చేసి పెట్టుకుంటాను. అది కొద్ది 1/4 టీ స్పూన్ కంటే తక్కువ వేసేసుకున్నాను పోపులోనే. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఇలా వేయిస్తూ ఉండాలి. ఆనియన్స్ కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా కొద్దిగా వేయిస్తూ ఉండాలి. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ వేయట్లేదు. ఆనియన్స్ వేగిపోయాయి. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి కచ్చాపచ్చ దంచి పెట్టుకున్నాను. వాటిని వేసేసుకుంటాను. ఇలా వేసేసుకోవాలి, కచ్చాపచ్చ దంచేసుకొని. ఈ కర్రీకి వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొద్దిగా కర్రీ లీవ్స్ కూడా వేసేసుకున్నాను. కొద్దిగా పసుపు వేసుకున్నాను. ఇక్కడ కడిగి పెట్టుకున్నాను కదా, కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కలు వేసేసుకుంటున్నాను. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతుంది క్యాబేజీ. ఇలా వేసేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుంటున్నాను. ఫ్లేమ్ మీడియంలోనే పెట్టేసుకున్నాను. కొద్దిసేపు మూత పెట్టేసి మూత తీసి చూస్తున్నాను. ఒకసారి కలిపేసుకోవాలి ఈ విధంగా. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఈ క్యాబేజీని అంతా స్టీమ్లోనే మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత పెడుతూ, వాటర్ ఏమీ యాడ్ చేయదు. ఎలాగైనా క్యాబేజీలో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా. ఇలా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేస్తూ మధ్య మధ్యలో మూత పెడుతూ కలుపుతూ ఉండాలి. ఈ విధంగా చేస్తే క్యాబేజ్ ఫైన్గా కుక్ అవుతుంది. సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోవద్దు. సాల్ట్ వేయగానే వాటర్ రిలీజ్ చేస్తుంది క్యాబేజ్, అందుకోసం సాల్ట్ వేయద్దు. క్యాబేజ్ కొద్దిగా మగ్గాక అప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా నూనెలోనే మగ్గించుకోవాలి క్యాబేజ్ అంతా.
కొందరు క్యాబేజ్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలా పెసరపప్పు క్యాబేజీ ఒకసారి చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. చపాతీలోకి రోటీలోకి అయితే ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. మూత పెట్టేసుకుంటున్నాను. ఒకసారి మూత తీసి చూస్తున్నాను. ఇక్కడ క్యాబేజ్ ఒక 70% కుక్ అయ్యే వరకు ఇలాగే మధ్య మధ్యలో మూత పెడుతూ కలుపుతూ ఉండాలి. ఈ క్యాబేజీని పూర్తిగా నూనెలో మగ్గించడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ. అందుకోసం వాటర్ ఏమీ యాడ్ చేయలేదు, అసలు వాటర్ కూడా వేయద్దు ఈ కర్రీలో. వాటర్ వేయకుండా ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి. క్యాబేజ్ ఇక్కడ కొద్దిగా కుక్ అయింది కదా, ఒక 70% అలా. కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాను. ఉప్పు చూసి వేసుకోండి, క్యాబేజ్ కదా. ఉప్పు వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేస్తున్నాను. ఇక్కడ ఉప్పు వేయగానే క్యాబేజ్ కొద్దిగా మెత్తబడుతుంది. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా కలిపేసుకొని నానబెట్టుకున్న పెసరపప్పుని వేసేసుకుంటాను. ఇక్కడ పెసరపప్పు బాగా నానింది, వేసేసుకుంటున్నాను. ఇలా నానబెట్టుకున్న పెసరపప్పు వేసాక బాగా కలపాలి. ఇలా కలుపుతూ ఉండాలి. వేసుకున్న పెసరపప్పు అంతా క్యాబేజీలో కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా పెసరపప్పు వేసాక కొద్దిగా ఇక్కడ కారం వేసుకుంటాను. ఒక టీ స్పూన్ కారం వేసేసుకున్నాను. కారం చూసి వేసుకోవాలి. నేను తీసుకుంది 4 పచ్చిమిర్చి తీసుకున్నాను కదా, కారం చూసి వేసుకుంటున్నాను. కారం తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి, అంటే 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. ఇలా బాగా కలుపుకోవాలి.
ఈ కర్రీకి వాటర్ ఏమీ అవసరం లేదు. ఇలా ఒకసారి మూత పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఫ్లేమ్ని పూర్తిగా తగ్గించేసుకున్నాను. ఇక్కడ వేసుకున్న పెసరపప్పు కూడా బాగా కుక్ అయిపోయింది. ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. క్యాబేజ్ పెసరపప్పు రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి కలిపేసుకొని కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటాను. ధనియా ఇంకా జీరా పౌడర్ యాడ్ చేసుకుంటాను, ఒక 1 టీ స్పూను. కొద్దిగా మసాలా ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు చివరిలో కొద్దిగా గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. అంటే ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది, జస్ట్ ఫ్లేవర్ గురించి. లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు. ఇలా ఒకసారి కలిపేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటున్నాను. ఇలా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అంతేనండి, క్యాబేజ్ పెసరపప్పు కర్రీ రెడీ. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది, అంటే కమ్మగా ఉంటుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ.